హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మిమ్మల్ని నేను ఎప్పటికీ క్షమించాను అని సుభాష్కి సీరియస్ గా చెప్పిన అపర్ణ ఇదంతా ఎలా జరిగిందో మనం ఈ వీడియో తెలుసుకుందాం. ఇంకా సుభాష్ అయితే అపర్ణ దగ్గరికి వెళ్ళి ఇలా అంటాడు, అపర్ణ ఈ రోజు నాకు ఎంత సంతోషంగా ఉందో తెలుసా? ఇన్ని రోజులు నేను చేసిన తప్పుకి పరిష్కారం ఉండదేమో, జీతాంతం మీ బాధను మోస్తూ బతకాలేమో అని బాధపడ్డాను. కానీ ఆ మాయ వచ్చి ఆ బిడ్డ నాకు పుట్టలేదు అని చెప్పగానే చాలా సంతోషపడ్డాను. నేను ఏ తప్పు చేయలేదు అని చెప్పింది. ఇకపై నేను ఎలాంటి తప్పు చేయను అపర్ణ, నీతోనే కలిసి ఉంటాను. మన ఇద్దరి మధ్య ఎలాంటి గొడవలు రావద్దు, ఇకపై మనం హ్యాపీగా ఉండాలి అని అపర్ణ భుజంపై చేయి వేస్తాడు సుభాష్. దీనికి అపర్ణ చాలా సీరియస్ అవుతుంది. చేయి తీయండి అని గట్టిగా అరుస్తుంది. ఏంటి అపర్ణ, ఏమైంది అని సుభాష్ అడుగుతాడు. ఆ బిడ్డ మీకు పుట్టలేదు అని సంతోషంగా ఉన్నారు కదా మీరు, కానీ మీరు తప్పు చేయడం అబద్ధం కాదు కదా. ఆ తప్పుని నీ జీవితంలో క్షమించలేను. మరో ఆడదాన్ని ముట్టుకున్న చేతితో నన్ను ముట్టుకోవద్దు. కావ్య రాజ్ మనం కలిసి ఉండాలి అని ఆ మాయను చాలా కష్టపడి ఇంటికి తీసుకొచ్చి నిజం చెప్పించారు. కేవలం బయట అందరి ముందు మాత్రమే నవ్వుతూ మనం భార్యాభర్తల్లా ఉండాలి. మీరు చేసిన తప్పుకి నేను జీవితంలో మిమ్మల్ని క్షమించాను అని అపర్ణ సీరియస్ గా సుభాష్ కి చెప్తూ ఉంటుంది. దీనికి సుభాష్ షాక్ అవుతాడు. చూసాక ఫ్రెండ్స్, మరి ఏం జరగబోతుందో, ఇలాంటి జెన్యూన్ అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం మా వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.